అంశం ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనకు ప్రశ్నించడానికి ఎంత హక్కు ఉంటుందో మనము సమాధానం చెప్పడానికి కూడా అంతే సంసిద్ధంగా ఉండాలి ప్రజాస్వామ్యం. నేనేమంటాను అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయంలో శివపార్వతి గారు చాలా విషయాలని వివరించారు. నేనేమంటానంటే ఇప్పుడు జనసేన తరఫున ఎన్ని సీట్లు అడగాలి ఏమిటనేటువంటి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు అడిగినా లేకపోతే ఇంకొకళ్ళు అడిగినా దానికి ఒక బేస్ ఉందండి. బేస్ లేకుండా వాళ్ళు అడగటం లేదు. ఇది చాలా కీలకమైనటువంటి. ఇవన్నీ ఎవరికి సమాధానం చెప్పాలంటే ఈ డిబేట్ లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కృష్ణాంజనేయులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు. కానీ జనసేన అధినేత గాని లేకపోతే శివపార్వతి గారి గాని వీళ్ళందరూ కూడా జన సైనికులకైతే సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళని సాటిస్ఫై చేయకుండా వాళ్ళకి సమాధానం చెప్పకుండా వాళ్ళు మీ ఓటర్లుగా రేపొద్దున ఉండేటువంటి అవకాశం లేదు. మీ మిత్రులైనటువంటి తెలుగుదేశం పార్టీకి బీజేపీకి కూడా వాళ్ళు ఓట్లు వేసేటువంటి అవకాశం ఉండబోదు అనేటువంటిది కీలకమైన అంశం. ఈ బేస్ ఏమిటి అని అంటే మీరు గమనిస్తే మనం 10 ఏళ్ల నుంచి జనసేన పార్టీ పెట్టారు, 2014లో పోటీ చేయలేదు, 19లో పోటీ చేశారు అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ నా అభిప్రాయం అయితే ఈ బేస్ అనేటువంటిది 2009 ఎన్నికల బేస్ నుంచి కౌంట్ చేయాలి. ఇది చెప్తున్నటువంటిది జనసేన అభిమానించేటువంటి కీలకమైనటువంటి నేతలు చెప్పేటువంటి అంశం కూడా చిరంజీవి వేసినటువంటి ప్లాట్ఫామ్ మీద మళ్ళీ పునః ప్రారంభమైంది జనసేన పార్టీ. 2009లో అక్కడ పిఆర్పి ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీలో కలిసింది, అన్ని కలిసినా సరే మళ్ళీ జనసేన 2014 ఏర్పడిందంటే ఆ రోజున పునాది వేసినటువంటి చిరంజీవి. కాబట్టి దీంట్లో నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే పిఆర్పిలో 18 సీట్లు గెలిచారు అని అంటే 2 సీట్లు తెలంగాణ పోయినా సరే 16 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో గెలిచారు. ఏది తెలంగాణ తీసివేసిన తర్వాత నాకు తెలిసి 36 స్థానాల్లో 2వ ప్లేస్ లో ఉన్నానండి ఆ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రాంతానికి. అంటే మొత్తం 52 స్థానాలకు వీళ్ళకు బలం ఉన్నటువంటి ఏది పిఆర్పి నుంచి ఉన్నటువంటి బేస్ అండి. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు, 10 ఏళ్ళు రాజకీయం చేశాడు, దీనికి సంబంధించినటువంటి కొంత బలం ఏర్పడింది. కాబట్టి వాళ్ళు మీరు హరిరామ జోగా కేవలం మాటలు మాట్లాడటము ఉత్తరాలు రాయటము చేయలేదండి. ఏ నియోజకవర్గాల్లో బలమైన నాయకుడు గెలవడానికి అవకాశం ఉంది. పేర్లతో సహా 54 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం ఇచ్చారు. మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కోరుకునేది అంటే 54 కాదు 50 అయినా సరే. ఇప్పుడు ఏమంటున్నారంటే నాకు తెలిసి నేను జనసేన నాయకులతో మాట్లాడిన నేపథ్యంలో అయ్యా 24 కాదు పవన్ కళ్యాణ్ గారు దయచేసి మాకు 40 సీట్లు కింద లేకపోతే ఈ విధమైనటువంటి పోటీకి మేము జనసేనకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు అని ఖరాఖండిగా చెప్తున్నారండి. ఇప్పుడు పునర్వించిన పవన్ కళ్యాణ్ కింద చెయ్యకపోతే 40 సీట్లు ఇప్పుడు 57 సీట్లు మిగిలి ఉన్నాయి కదా, ఇంకా ఆ సీట్లలో 16 సీట్లు తీసుకోవాలి అనేటువంటిది ఈ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుకుంటాను పొలిశెట్టి సత్యనారాయణ ఒక ప్రముఖ టీవీ ఛానల్ డిబేట్ లో చెప్పారు 16 సీట్లు అయినా సరే మిగిలిన 57 సీట్లలో వస్తే అప్పుడు గౌరవప్రదంగా మాకు జనసేనకి 2 సీట్లు ఉన్నాయి. అదే విధంగా 3 ఎంపీ స్థానాలు కాదు 5 ఎంపీ స్థానాలు కావాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటేనే జన సైనికులు మిగతా మిత్రపక్షమైనటువంటి వాళ్ళు ఓట్లు వేసేదానికి అవకాశం. పవర్ షేరింగ్ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వకపోతే అది కూడా ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి అది 2 ఏళ్ల 2.5 ఏళ్ల ఏదండి ఈ స్పష్టత లేకుండా ఎన్నికలకు వెళ్తే జరిగేది ఏం లేదండి. జన సైనికులు ఏమి పవన్ కళ్యాణ్ ఏమనరు, ఆయనకి ఏమి ఎదురు మాట్లాడరు, ఏమి చేయరు. గాజు గ్లాసు ఉన్న తోట మేము ఓటేస్తాం. ఇంకా మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం ఉందనుకో తెలుగుదేశం జెండాకి సైకిల్ గుర్తుకు మేము ఓటేయ్యాం. బీజేపీకి రేపు మిత్రపక్షం వచ్చింది కమలానికి మేము ఓటేయ్యాం. ఎందుకంటే మాకు మా సీట్లు మీరు తెచ్చుకుంటాం, వాళ్ళందరికీ మేము పల్లకీలు మోయడానికి లేవు. పవన్ కళ్యాణ్ ఎందుకు మోయాలనుకుంటున్నారో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు కూడా మేము అంగీకరించుకోవాలి. నేను అనేక మందితో మాట్లాడి ఉంటానని నేను చెప్తాను. నైతికత కోసం నేను నా దగ్గర ఉన్నటువంటి నా ఫోన్ లో ఉన్నటువంటి ఆడియోస్ నేను మీకు వినిపించట్లేదు తప్ప అలాంటి వచ్చినండి ఆవేదన. ఎందుకోసం అంటే పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు అంగీకరించారు, అసలు ఏమిటి అని ఉన్నటువంటి ఒత్తిడి ఏంటి, ఎందుకు తన బలాన్ని తను తగ్గించుకుంటున్నారు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన సైనికులు లీడర్లు